హైదరాబాద్ చంచల్గూడ జైలు మ్యూజియాన్ని గవర్నర్ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. అలాగే జైలు శాఖకు చెందిన సిబ్బంది శిక్షణా కేంద్రంలో మ్యూజియాన్ని ప్రారంభించారు. 24 గంటల జైలు అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేయడానికి 5 స్టాల్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క సెల్లులో 5 మెంబర్స్ చొప్పున ఉండే అవకాశం ఉంది. ఫీల్ జైల్ అనుభవానికి ఒకరికి సుమారు 500 రూపాయల ఫీజు నిర్ణయం తీసుకోగా మ్యూజియం ఎంట్రీ ఫీజు 50 రూపాయలు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. మారుతున్న జైళ్ల పరిస్థితులపై ఆ ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర జైళ్ల శాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఫీల్ ది జైల్ అనేటువంటి పేరుతో ఈ కార్యక్రమాన్ని ఇవాళ హైదరాబాద్ లోని చెంచల్గూడలో ఇవాళ ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో సంగారెడ్డి జైల్లో ఇలాంటి అవకాశం ఉన్నది. కానీ హైదరాబాద్ ప్రజలకు కూడా ఈ మారుతున్నటువంటి జైళ్ల పరిస్థితులు అవగాహన కల్పించే ఉద్దేశంతో చెంచల్గూడలో కూడా ఇవాళ నుంచి ఈ కార్యక్రమానికి ప్రారంభించారు. దీనికి కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా చెంచల్గూడ జైలుకు చేరుకున్న తర్వాత జైలు మ్యూజియం ప్రారంభించారు. ఈ మ్యూజియంలో ఆనాటి పరిస్థితి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మారిన పరిస్థితులు, జైల్లో ఉన్నటువంటి వివిధ అంశాల మీద ఒక మ్యూజియం గా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియాన్ని కాసేపటి క్రితమే గవర్నర్ ప్రారంభించారు. దీంట్లో ప్రత్యేకంగా ఫీల్ ది జైల్ అనేటువంటి ఈ కార్యక్రమంలో రోజు జైలు జీవితం అనుభవించాలంటే ఒక్కొక్క వ్యక్తి 500 చొప్పున ఇక్కడ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వారు మ్యూజియం సందర్శించాలనుకుంటే దానికి వేరే ఫీజు కట్టి ఆ మ్యూజియం సందర్శించే అవకాశం కల్పించారు. అయితే ఫీల్ ది జైల్ కార్యక్రమంలో 24 అవర్స్ జైలు అనుభూతి అనుభవించేందుకు అవకాశం కల్పించారు. వీరి కోసం ఈ చెంచల్గూడలో ప్రత్యేకంగా ఒక 5 సెల్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క సెల్లో 5గురు చొప్పున దాంట్లో ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. అంటే మారుతున్నటువంటి పరిస్థితులు జైలు అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మార్పు వారిలో ఖైదీలలో ఎలా మార్పు తెస్తున్నారు, వాళ్ళ అవగాహన ఏ విధంగా పెంపొందిస్తున్నారు, వారు చెడు మార్గం నుంచి మంచి మార్గం వైపు వచ్చేందుకు ఏ విధమైన కార్యక్రమాలు జైల్లో కల్పిస్తున్నారు, వారికి అవగాహన క్లాసులు, హెల్త్, ఇట్లాంటి అన్ని అంశాల మీద దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా ఈ ఫీల్ ది జైల్ అనే కార్యక్రమంలో పబ్లిక్ అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రాజేందర్.